థియేటర్ ఉంటుంది. టూర్ కంప్లీట్ అయిన తర్వాత చూడొచ్చు 6 గంటల క్లోజింగ్ టైం, 6 o'clock క్లోజింగ్ టైం. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం బ్యూటిఫుల్ గార్డెన్స్, ఫౌంటైన్స్ మరియు బాహుబలి సెట్ చూడడానికి. అందరు రెడీ ఉన్నారా? రెడీ లేకుండా తీసుకెళ్తారు. ఎస్, లుక్ ఎట్ యువర్ రైట్ సైడ్. మీ యొక్క రైట్ సైడ్ చూడండి, మొఘల్ గార్డెన్. మీ యొక్క రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఈ గార్డెన్ పేరు వచ్చి మొఘల్ గార్డెన్. బయట నుంచి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా కనిపిస్తుంది, లోపల భాగాన్ని చూస్తే మైసూర్ బృందావన్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. మైసూర్ నుంచి ఢిల్లీకి అవసరం లేదు, రామోజీ ప్రిన్సిపల్ లో ఒకే ప్లేస్ లో చూడొచ్చు. మరి ఈ గార్డెన్ యొక్క స్పెషాలిటీ మ్యారేజ్, వెడ్డింగ్ పార్టీ, షూటింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. ఎక్కువ మటుకు మ్యారేజ్ పార్టీస్ షూటింగ్ కోసం కూడా చూస్తారు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ గార్డెన్ పేరు వచ్చి టూ టెంపుల్ గార్డెన్. లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా, గార్డెన్ పేరు వచ్చి టూ టెంపుల్ గార్డెన్. ఎక్కువ మటుకు బర్త్డే పార్టీ, షూటింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. లెఫ్ట్ చూడండి, ఈ గార్డెన్ పేరు వచ్చి సియారా గార్డెన్. ఎక్కువ మటుకు గ్రూప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ కోసం ఉపయోగిస్తారు. హిందీ మూవీ దట్టి పిక్చర్ చూడొచ్చు, పాట ఇక్కడే షూట్ చేశారు. తెలుగు మూవీ జులై మూవీ అల్లార్జున్ సాంగ్ ఓ మధు సాంగ్ ఇక్కడే షూట్ చేశారండి. ఈ యొక్క లెఫ్ట్ పైన చూడండి, ఆ గార్డెన్ పేరు వచ్చి కన్ఫ్యూజ్ గార్డెన్, జంతర్ మంతర్ గార్డెన్. ఆ గార్డెన్ యొక్క స్పెషాలిటీ లోపలికి వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది, బయటికి రావడానికి 5 గంటలు లేకపోతే 5 రోజులు పడుతుంది. వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఎంత సమయం పడుతుందో మీ పైన ఆధారపడి ఉంటుంది. రైట్ సైడ్ లో చూడండి, ఫౌంటైన్ పేరు వచ్చి ఏంజల్ ఫౌంటైన్. రామోజీ ఫిలిం సిటీ లో హైయెస్ట్ ఫౌంటైన్ ఏంజల్ ఫౌంటైన్. తెలుగు మూవీ హిందీ మూవీలో చూడొచ్చు ఆల్ ద బెస్ట్. తెలుగు మూవీ బెట్టింగ్ బంగారాజు, ఖడ్గా మూవీలో కూడా చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ గార్డెన్ పేరు వచ్చి లైమ్ లైట్ గార్డెన్. ఎక్కువ మటుకు అవార్డ్ సెరమనీ, కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ షూటింగ్ కోసం ఉపయోగిస్తారు. దిల్వాలీ మూవీ చూశారా, షారూక్ ఖాన్ సార్ది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ చర్చ్ ఇందులోనే వేశారండి. రాక్ స్టార్ మూవీలో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ పైన చూడండి, రాజస్థాన్ జైపూర్ హవామాల్. దాని రిప్లిక్ వచ్చి రామోజీ హవామాల్. తెలుగు మూవీ సుస్వాగతం సినిమాలో చూడొచ్చు, ఏ సప్న లోకాల్లో సౌందర్య రాశి సాంగ్ అక్కడే షూట్ చేశారు. బింబిసారా సినిమాలో కూడా చూడొచ్చండి రామోజీ హవామాల్. టూర్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో రామోజీ హవామాల్ పైన డ్రాప్ చేస్తారు. తర్వాత ఫోటో వీడియో కూడా తీసుకోవచ్చు. టూర్ మధ్యలో మీకు అక్కడ డ్రాప్ చేస్తారండి, ఫోటో వీడియో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రౌండ్ గార్డెన్, సర్కిల్ గార్డెన్. ఈ గార్డెన్ పేరు వచ్చి కరిష్మా గార్డెన్. ఆ గార్డెన్ యొక్క స్పెషాలిటీ, షూటింగ్ సమయంలో హీరోని ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ ఫ్లవర్ డెకరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ శారీ కట్టుకుంటే ఎల్లో కలర్ ఫ్లవర్, రెడ్ కలర్ శారీ కట్టుకుంటే రెడ్ కలర్ ఫ్లవర్ డెకరేట్ చేస్తారు. ఆ గార్డెన్ యొక్క స్పెషాలిటీ. బ్యాక్ సైడ్ రోడ్ కనబడుతుందా? ఆర్ఆర్ఆర్ మూవీ చూసారా, RRR మూవీ. ఏదైనా సీన్ గుర్తొస్తుందా రోడ్ పైన? ఏం సీన్? హీరోని కార్ టైర్ పంక్చర్స్ ఇన్ వాజ్ షార్టెడ్ హియర్. రామ్ చరణ్ సార్, ఎన్టీఆర్ సార్ ఫారెన్ హీరోని కార్ టైర్ పంక్చర్స్ ఇదే రోడ్ పైన షూట్ చేశారండి. RRR మూవీ చూడొచ్చు లొకేషన్. ఫ్రంట్ సైడ్ బస్ ఎదురుగా చూడండి, జెట్ ఫౌంటైన్. క్రిష్ 3లో చూడొచ్చు, జగ్ రిప్లేస్ చేసి రితిక్ రోషన్ సార్ స్టాచ్యూ పెట్టి ఫైటింగ్ సీన్ ఇక్కడే షూట్ చేశారు. క్రిష్ 3లో చూడొచ్చు లాస్ట్ ఫైటింగ్ సీన్. చూడండి, వైట్ కలర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ పేరు వచ్చి మల్టీపర్పస్ బిల్డింగ్. చంద్రముఖి చూశారా, తెలుగు తమిళ లగ బిల్డింగ్ ఇందులోనే షూట్ చేశారండి. హిందీ మూవీ సూర్యవంశ మూవీ చూడొచ్చు, అమితాబ్ బచ్చన్ సార్ కా హవేలీ, సర్కారా, స్టైల్ మూవీ. కన్నడ మూవీ ఆప్తమిత్ర, RRR మూవీ, గవర్నర్ ఆఫీస్, KGF 2 మూవీ, మహబూబా సాంగ్. చాలా మూవీలు సినిమాలు చూడొచ్చండి బిల్డింగ్.
మొగధీర మూవీ రామ్ చరణ్ సార్ బైక్ రేసింగ్ ఇక్కడే షూట్ చేశారండి, బైక్ స్టంట్. మొగధీర మూవీ చూశారు కదా, హీరో ఎంట్రీ సీన్ ఇక్కడే షూట్ చేశారు, బైక్ స్టంట్. రైట్ సైడ్ టాప్ పైన చూడండి, దేవుడు లేని గుడి, గాడ్లెస్ టెంపుల్ కనబడుతుందా పైన? దేవుడు లేని గుడి పైన టాప్ కనబడుతుందా లేదా? రైట్ సైడ్ చూడండి మధ్యలో. దేవుడు లేని గుడి అంటే డైరెక్టర్ ఎంబడి దేవుడు తీసుకొస్తారు, డైరెక్టర్ ఎంబడి దేవుడు తీసుకెళ్తారు. గాడ్స్ కమ్ విత్ ద డైరెక్టర్ అండ్ గోస్ విత్ ద డైరెక్టర్. రైట్ సైడ్ చూడండి స్టెప్స్ మెట్లు కనబడుతున్నాయా? చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూడొచ్చు, మీనమ్మ టెంపుల్, షారూక్ ఖాన్ సార్ మూవీ. షారూక్ ఖాన్ సార్ హీరోని ఎత్తుకొని ఇక్కడ 3 స్టెప్స్ ఎక్కాడు, మూవీలో 300 స్టెప్స్ చూపించారండి. చెప్తాను అక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా వైట్ కలర్ బిల్డింగ్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మూవీలో చూపిస్తారండి. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ షూటింగ్ సమయంలో గోల్డెన్ పెయింట్ వేసే గోల్డెన్ టెంపుల్ లాగా చూపిస్తారు, వైట్ పెయింట్ వేసే గురుద్వారా. ముందు నుంచి గోల్డెన్ టెంపుల్, బ్యాక్ సైడ్ నుంచి గురుద్వారా. ఇదంతా నార్త్ ఇండియన్ సెట్టింగ్ అంటారు, ఉత్తర భారత సెట్టింగ్. డైరెక్టర్స్ నార్త్ ఇండియన్ లొకేషన్ తీయాలంటే షూట్ చేస్తారండి ఇందులోనే. ఇదంతా నార్త్ ఇండియన్ సెట్టింగ్ అండి. హిందీ మూవీ రఫ్తే బనాది జోడి, ఇన్సాన్, సింగం రిటర్న్, దబంగ్ 2, ఇండియన్ పోలీస్ ఫోర్స్. అంటే కనబడుతుంది కదా వాల్ ఫతేపూర్ సికిందర్ బులంద్ దర్వాజా. ఎంత బులంద్ అంటే 4 వేలు నూకేస్తే కూలిపోతుంది, అంత బులంద్ ఉంటుంది, అంత ఈజీ ఉంటుంది. తెలుగు మూవీ జనతా గ్యారేజ్, రేజ్ గుర్రం, జులై, కంతిరి, భగవంత్ కేసరి, చాలా మూవీ చూడొచ్చు. ఈ లొకేషన్ ఫైటింగ్ సీన్, మార్కెటింగ్ సీన్ చూపిస్తారు. బస్ ఎదురుగా చూడండి గేట్ వే ఆఫ్ ఇండియా, ఎదురు కనబడుతుందా కూడా గేట్ వే ఆఫ్ ఇండియా మూవీలో చూపిస్తారు, రెడ్ కోట. లెఫ్ట్ చూడండి మస్జిద్, గ్రీన్ పెయింట్ వేస్తే మస్జిద్, వైట్ పెయింట్ వేస్తే తాజ్ మహల్. ఆగ్రా టు ముంబై 2 మినిట్ వాకేబుల్ డిస్టెన్స్. ఆగ్రా నుంచి ముంబైకి 2 నిమిషాల జర్నీ అండి, ఫిలిం సిటీ లోపల. ఇవన్నీ ప్లైవుడ్, కార్బోర్డ్ ఫైబర్ తోటి తయారు చేస్తారు. షూటింగ్ సమయంలో చాలా అందంగా చూపిస్తారండి. ఇవన్నీ ప్లైవుడ్, కార్బోర్డ్ ఫైబర్ తోటి తయారు చేస్తారు. షూటింగ్ సమయంలో తొందరగా తీయొచ్చు, అది అందంగా చూపిస్తారు. నెక్స్ట్ చూడండి నార్త్ ఇండియన్ షాపింగ్ సెంటర్ 365 డేస్ క్లోజ్ ఉంటుంది, షూటింగ్ సమయంలో మాత్రమే ఓపెన్ ఉంటుంది. శ్రీమంతుడు మూవీ చూసారా? హీరోని పేరు పేరు శ్రీమంతుడు మూవీలో హీరోని శృతి హాసన్, హీరోని హాస్టల్. రైట్ సైడ్ చూడండి శృతి హాసన్ హీరోని హాస్టల్ ఇదేనండి. హీరోని ఇక్కడ ముగ్గేస్తుంది, మధ్య కారు రౌండింగ్ చేస్తుంటాడు, హీరోని అక్కడే ముగ్గేస్తుంటదండి. శ్రీమంతుడు మూవీ శృతి హాసన్ హీరోని హాస్టల్. లెఫ్ట్ చూడండి బెంగాలీ ట్రిప్కల్ హౌసెస్, కలకత్తా మూవీ లొకేషన్ తీయాలంటే ఇక్కడ షూట్ చేస్తారండి. హిందీ మూవీ దబంగ్ 2, తెలుగు మూవీ చిరంజీవి మూవీ చూడాలనుంది, ఖతర్నాక్, చాలా మూవీ చూడొచ్చు. లెఫ్ట్ చూడండి వైట్ కలర్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పేరు వచ్చి ఫ్లెక్సీ హౌస్. ఏకే బిల్డింగ్ లో 4 ఎలివేషన్ చూడొచ్చు, ఒక బిల్డింగ్ లో 4 ఎలివేషన్ చూడొచ్చండి. ఎదురుగా హీరోని ఇల్లు, బ్యాక్ సైడ్ హీరో ఇల్లు, రైట్ సైడ్ కామెడీ హీరో ఆర్ విలన్. ఒకే బిల్డింగ్ లో 4 ఎలివేషన్ చూడొచ్చు. ఫస్ట్ బిల్డింగ్ జయహో పిక్చర్, సెకండ్ బిల్డింగ్ రెబల్, లాస్ట్ బిల్డింగ్ అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది మూవీ చూడొచ్చు. లాస్ట్ బిల్డింగ్ సునంద వాళ్ళ ఇల్లు, రైట్ సైడ్ చూడండి లేడీస్ సెంట్రల్ జైల్ మూవీలో చూపిస్తారు, సినిమాలో చూపిస్తారు లేడీస్ సెంట్రల్ జైల్. కానీ లేడీస్ లోపలికి వెళ్తే 3 hours దాకా బయటికి రారు. ఎందుకో చెప్పగలుగుతారా? కాదు మేడం, బ్యూటీ పార్లర్ ఉంటుంది, అందుకోసంకే 3 hours దాకా బయటికి రారు. కొద్ది జాగ్రత్తగా వినాలండి. మీ తన క్యాష్, గోల్డ్, మనీ ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. వాల్యుయబుల్ ఐటమ్ మనీ కానీ గోల్డ్ కానీ ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చాం ముంబై చోర్ బజార్. ఎస్ బడే మియా చోటి మూవీలో చూడొచ్చండి, ఇదంతా ముంబై చోర్ బజార్. చూడండి సెంటర్ పాయింట్, నెహ్రూ స్టాచ్యూ పెడితే నెహ్రూ నగర్ లాగా చూపిస్తారు, మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడితే మహాత్మా నగర్, ఎవరు విగ్రహం పెడితే ఆ నగరం లాగా చూపిస్తారండి. చిరంజీవి మూవీ, బోలా శంకర్, గబ్బర్ సింగ్, వర్షం, పుష్ప 2 సాంగ్, పుష్ప 2 సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. చూడండి పోలీస్ స్టేషన్, గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్. ఇదంతా సౌత్ ఇండియన్ సెట్టింగ్, దక్షిణ భారత సెట్టింగ్. పైన నార్త్ ఇండియన్, కింద సౌత్ ఇండియన్. డైరెక్టర్స్ సౌత్ ఇండియన్ లొకేషన్ తీయాలంటే ఇక్కడ షూట్ చేస్తారు, నార్త్ ఇండియన్ లొకేషన్ అంటే పైన షూట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి దిల్వాలే మూవీ, షారూక్ ఖాన్ సార్ కా గ్యారేజ్, దిల్వాలే మూవీ. మరొకసారి లెఫ్ట్ చూడండి నాయక్ మూవీ, రాణి ముఖర్జీ కా మాడు హౌస్. చంద్రముఖి में डांस मास्टर का घर, చంద్రముఖిలో డాన్స్ మాస్టర్ వాళ్ళ ఇల్లు చూసారా? షూటింగ్ జరిగిందండి. లెఫ్ట్ చూడండి ఇల్లు చాలా అందంగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ముందుకు చూస్తే చాలా అందంగా ఉంటుందండి. మిస్టేక్ తోటి గంతి తోటి డోర్ ఓపెన్ చేస్తే మొత్తం జంగల్, ఫారెస్ట్, ఓపెన్ ప్లేస్. ఓన్లీ ఫ్రంట్ సైడ్, మిడిల్ సైడ్, బ్యాక్ సైడ్ టోటల్ ఓపెన్ ప్లేస్. రామోజీ ఫిలిం సిటీ కింద, రామోజీ ఫిలిం సిటీ లోపల మొత్తం 70% ఒరిజినల్ బిల్డింగ్, 30% సెట్టింగ్స్. రామోజీ ఫిలిం సిటీలో టోటల్ 70% ఒరిజినల్ బిల్డింగ్ ఉన్నాయండి, 30% సెట్టింగ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ టాప్, రైట్ సైడ్ పైన చూడండి గ్రీన్ కలర్ బిల్డింగ్, రామోజీ గ్రూప్ కా కార్పొరేట్ ఆఫీస్. రామోజీ గ్రూప్ యొక్క కార్పొరేట్ ఆఫీస్ అండి. పక్కకు చూడండి పింక్ కలర్ బిల్డింగ్, ఈటీవీ భారత్ న్యూస్ ఛానల్. లోపల కూడా చూడొచ్చు ఈటీవీ, ఈనాడు న్యూస్ పేపర్, ఉషా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్, ఇవన్నీ హెడ్ ఆఫీసెస్ అండి. ఈటీవీ భారత్ న్యూస్ ఛానల్, ఈటీవీ, ఈనాడు న్యూస్ పేపర్, ఉషా మూవీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్, ఇవన్నీ హెడ్ ఆఫీసెస్ అండి. రామోజీ గ్రూప్ లో అప్రాక్సిమేట్లీ 7,000 మంది దాకా జాబ్ చేస్తారండి రామోజీ గ్రూప్ లో టోటల్. మీకోసం జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఫిలిం సిటీ గురించి.
ఫిలిం సిటీ ఫౌండర్ బై లేట్ శ్రీ రామోజీరావు గారు. ఫిలిం సిటీ ఫౌండర్ బై లేట్ శ్రీ రామోజీరావు గారు 1991 ఇయర్లో 1666 ఎకర్ ల్యాండ్ పర్చేజ్ చేశారు. 1991 ఇయర్లో 1666 ఎకర్ ల్యాండ్ పర్చేజ్ చేశారు. 1992 ఇయర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. 1996 ఇయర్లో ఫస్ట్ తెలుగు మూవీ శ్రీకాంత్ హీరో మా నాన్నకు పెళ్లి. ఫస్ట్ మూవీ మా నాన్నకు పెళ్లి తెలుగు మూవీ. మరి హిందీలో ఫస్ట్ మూవీ బడే మియాన్ చోటే మియాన్. మరి ఇంగ్లీష్లో ఫస్ట్ పిక్చర్ ది నైట్ ఫాల్. కన్నడలో ఫస్ట్ పిక్చర్ స్పర్శ. మలయాళంలో ఫస్ట్ పిక్చర్ పత్రం. తమిళ్లో ఫస్ట్ పిక్చర్ కొన్నాటం. ఇప్పటి వరకు ఫిలిం సిటీలో 3500 మూవీ షూటింగ్ జరుగుతున్నాయి కూడా. 1998 లో టూరిజం స్టార్ట్ అయింది. 2006 లో గిన్నీస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ది లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ అని. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం స్టూడియో టూర్. స్టూడియో టూర్ లో 5 బస్సెస్ చేంజ్ చేయాలండి. 5 బస్సెస్ చేంజ్ చేయాలి బస్ కాకుండా. ఫస్ట్ డ్రాపింగ్ భాగవతం సెట్ రైల్వే స్టేషన్. సెకండ్ డ్రాపింగ్ బాహుబలి సెట్. థర్డ్ డ్రాపింగ్ యూరోపియన్ స్ట్రీట్ ఫారెన్ లొకేషన్. ఫోర్త్ లొకేషన్ రామోజీ హవా మాల్. ఫిఫ్త్ లొకేషన్ ఈకో పార్క్ ఇంటర్నేషనల్ బర్డ్స్ బటర్ఫ్లై గార్డెన్. చూసిన తర్వాత ఇరేకా. టోటల్ 5 బస్సెస్ చేంజ్ చేయాలి. ఇరేకాలో కాంప్లిమెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి, గేమ్స్ కూడా ఉన్నాయండి. మీ టికెట్ ఎంబడి కరోజర్, బ్రేక్ డాన్స్, రేంజర్, కిడ్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి. టోటల్ 4 రైడ్స్ ఉన్నాయి ఇరేకాలో. టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇరేకాలో 4 o'clock రామోజీ షో, స్పిరిట్ ఆఫ్ రామోజీ షో డాన్స్ ప్రోగ్రామ్, 20 minute డ్యూరేషన్ టైం. 4:45 స్టంట్ షో, బాంబ్ బ్లాస్టింగ్ షో ఉందండి. అది కూడా టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఇరేకాలో ఎంజాయ్ చేయొచ్చు. 5:30 క్లోజింగ్ సెరమనీ డాన్స్ ప్రోగ్రామ్. స్టేజ్ పైన 5:30 క్లోజింగ్ సెరమనీ ఉంది. నెక్స్ట్ చూడండి ఫిలిం సిటీ రైల్వే స్టేషన్. ఒక సైడ్ విలేజ్ రైల్వే స్టేషన్, మరొక సైడ్ సిటీ రైల్వే స్టేషన్. మా ట్రైన్ చూడండి కొద్దిగా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే మా ట్రైన్ ట్రాక్ పైన నడవదు, ఎంఆర్ఎఫ్ టైర్ పైన నడుస్తుంది. అప్పుడప్పుడు పంక్చర్ కూడా అవుతుంది, అందుకోసంకి స్పెషల్. ఎస్, వెల్కమ్ టు సెంట్రల్ జైల్. అందరికి స్వాగతం సుస్వాగతం అండి సెంట్రల్ జైల్. ఎస్, ఆరాధన మూవీ చూశారు, రామ్ చరణ్ సార్ మూవీ. ఫైటింగ్ సీన్ ఇక్కడే షూట్ చేశారండి. తండేల్ మూవీలో కూడా చూడొచ్చు జైల్. చూడండి తెరనా సల్మాన్ సాబ్ ది మెంటల్ హాస్పిటల్ లాగా చూపించారు తెరనా మూవీ. లెటర్ చూడండి దృశ్యం 2 మూవీ చూడొచ్చు. పోలీస్ స్టేషన్ డెడ్ బాడీస్. దృశ్యం 2 మూవీ చూశారు కదా, పోలీస్ స్టేషన్ డెడ్ బాడీస్ ఇక్కడే షూట్ చేశారండి. చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150, చిరుత, డీజేటీలు, పుష్ప 2 ఇందులోనే షూట్ చేశారండి. ఎలా చేశారు ఫైటింగ్ సీన్, బ్లాస్టింగ్ సీన్ ఇందులోనే షూట్ చేశారు. పుష్ప 2 చూశారా? పుష్ప 2 రెడ్ సైడ్ చూశారు కదా ఎలా చందన్. అవన్నీ ఒరిజినల్ అవన్నీ థర్మోకోల్తో తయారు చేశారండి. బస్ ఎదురుగా చూడండి, బస్ ఫ్రంట్ సైడ్ సాహస్ అడ్వెంచర్ ఫైనాస్టిక్ పార్క్. ఇందులో పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఉంటాయండి. జిప్ లైనర్, నెట్ బోర్డ్, సేఫ్టీ రైడ్, బంగీ జంక్షన్, పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ చార్జబుల్ ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉంటే టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఇరేకా అడ్రస్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇవన్నీ చార్జబుల్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి పెద్ద పెద్ద ఫ్లోర్, బిఎస్ఎఫ్ బిగ్ షూటింగ్ ఫ్లోర్. ఇవన్నీ బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ అండి. ఇందులో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేస్తారు, చాలా మూవీ షూటింగ్ జరిగాయి. పుష్ప మూవీ చూశారా? పుష్ప మూవీ ఫేమస్ సాంగ్ పుష్ప సాంగ్. ఓ అంటావా మామ, ఓ కొడతావు సాంగ్ ఇందులోనే సెట్టింగ్ చేశారు. और బాహుబలి మూవీ చూశారా? బ్యాక్గ్రౌండ్ వాటర్ ఫాల్ సెట్, ఫారెస్ట్ వాటర్ ఫాల్ రైట్ సైడ్ లో. ఇందులో వాటర్ ఫాల్ సెట్ ఇందులోనే వేశారండి. షూటింగ్ అయిపోయిన తర్వాత అన్ని సెట్టింగ్స్ అన్ని కొలాబ్ చేసేస్తారు, రిమూవ్ చేసేస్తారు, తీసేస్తారు. మరి ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్లోర్, ఆసియా ఖండంలో పెద్ద ఫ్లోర్. ఇవి మా తాన 10 floors ఉన్నాయండి. 7 floor ఏసీ, 3 floor నాన్ ఏసీ. సెట్ చూడండి బ్లూ కలర్ ఫ్లోర్. ఇందులో భాగవతం సెట్ ఉంది, మహాభారత్ సెట్ ఉంది. బస్సు దిగిన తర్వాత చూడొచ్చు సెట్ ఎలా వేశారు, ఎలా ఉంది. ములుగు జిల్లా ఏటూరు నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 80 మంది విద్యార్థులు తీసుకొని రామోజీ ఫిలిం సిటీకి సందర్శించడం జరిగింది. ఫిలిం సిటీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మంచి ఆకర్షణీయంగా ఉంది. మా విద్యార్థులు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్న సెట్లకు సంబంధించి బాహుబలి సెట్ ఇంకా అంటే ఇన్ని సంవత్సరాలు చదవకుండా కూడా నీట్గా కాపాడుతూ ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా మేము సందర్శించిన ప్రదేశాలు అన్నింటిలో అంటే షూటింగ్ లొకేషన్స్ అన్ని నీట్గా చాలా నీట్గా ఉండడం, ఎక్కడ కూడా చెత్త లేకపోవడం, ఇంతమంది సందర్శన కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా ప్రధానంగా వాష్రూమ్స్ వచ్చేసి ఎక్కడ అంటే ఏ సెట్కి వెళ్ళినా అక్కడ అందుబాటులో ఉండడం వల్ల మాతో అమ్మాయిలు కూడా వచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఎలాంటి ప్రాబ్లం లేకుండా విజయవంతంగా ముగిసింది. నెక్స్ట్ అదేవిధంగా లంచ్ టైంలో కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. దాంతో కూడా ఐస్ క్రీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రామోజీ ఫిలిం సిటీ సందర్శించడం మా పిల్లల తరఫున మేమందరం కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.